గిదెక్కడ లొల్లిరా నాయన. ఆగస్టు నుంచి డిసెంబర్ కి పోస్ట్పోండ్ అయింది. ఇప్పుడు డిసెంబర్ నుంచి నెక్స్ట్ సమ్మర్ కి పోస్ట్పోండ్ అవుతుందంట పుష్ప 2 మూవీ. అయినా ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే ధనుష్ గారి కుబేరా మూవీ డిసెంబర్ 6th కి రిలీజ్ చేద్దామని చూస్తున్నారంట. ఈ రీజన్ వల్లనే పుష్ప 2 మళ్ళీ పోస్ట్పోండ్ అవుతుంది అని బాగా వైరల్ అయిపోతుంది. ఇంకొక పక్క వచ్చే రూమర్స్ ఏంటంటే అల్లు అర్జున్ అన్న మీద ఇప్పటికే నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేయడానికే దేవిశ్రీ ప్రసాద్ గారు అన్ని వీడియోస్ లో కనిపిస్తున్నారని. అండ్ రీసెంట్ గా నేను అప్లోడ్ చేసిన ఒక షార్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ అయితే వచ్చింది. కమెంట్ పెట్టిన ఏమంటుందంటే అల్లు అర్జున్ అన్న మీద నెగిటివిటీ పోయేంత వరకు ఈ సినిమా రిలీజ్ కాదంట. ఇది నిజమా కాదా అని మీకేమనిపిస్తుందో కమెంట్ లో చెప్పేయండి. మూవీ ముచ్చట్లకు పోతే మాత్రం అల్లు అర్జున్ అన్న ట్రిప్ కోసం పోయిండు కదా, ఆయననైతే రిటర్న్ అయిపోయిందంట. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్ కాకుండా మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన షూటింగ్ అయితే అవుతుందంట. ఈ మధ్య కాలంలో పుష్ప 2 మీద వస్తున్న బ్యాడ్ న్యూస్ లలో ఒక కొత్త న్యూస్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ అయితే ర్యాంప్ ఉండబోతుందంట. క్లైమాక్స్ లో అల్లు అర్జున్ అన్న అట్లనే ఫహద్ ఫాజిల్ గారి మధ్య ఉండే సీన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయంట. ఈ క్లైమాక్స్ కోసమే సుక్కు బ్రో చాలా కష్టపడుతున్నారంట కూడా. ఆగస్ట్ 1st వీక్ నుంచి అల్లు అర్జున్ అన్న కూడా షూటింగ్ కి వచ్చి ఆయనకు సంబంధించిన సీన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారంట షూట్ చేయడం. ఆల్రెడీ అంతకు ముందు చెప్పుకున్నాం మనం సెప్టెంబర్ నుంచి పుష్ప రిలేటెడ్ సాంగ్స్ అండ్ టీజర్ ని రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ఇస్తారు అని. పుష్ప 2 నుంచి వచ్చే నెక్స్ట్ సాంగ్ గచ్చిబౌలి స్టేడియం లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారంట. ఎన్ని ఏమైనా కూడా అసలు ఈ సినిమా ఎందుకు పోస్ట్పోండ్ అవుతుందో, ఇంతగానం నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అవుతుందో కూడా అర్థమైతలేదు. మూవీ గురించి అన్ని క్లారిటీగా ఉండగా కూడా మళ్ళీ పోస్ట్పోండ్ అవుతుంది అని ఎందుకు అంటున్నారో ఏమో అస్సలు అర్థమైతలేదు. వీళ్ళు ఈ సినిమాకి గ్యాప్ ఇవ్వడం వల్ల ట్రోల్ చేసే ట్రోలర్స్ కూడా టైం దొరికింది కదా అని వెతికి ఇంకా ట్రోల్ చేసి ఇంకా నెగిటివిటీని పెంచేస్తున్నారు. దీని వల్ల సినిమాకి ఇంకా డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. అండ్ ఆల్సో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ లో కొంతమందికి కోపం వచ్చినా కూడా కొంతమంది ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే స్టేట్మెంట్ ఎట్లున్నాయంటే కల్కి సినిమాని కూడా పుష్ప 2 బీట్ చేస్తుందని మళ్ళీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ని కూడా రెచ్చగొడుతున్నారు. అయ్యో రామా, ఇప్పుడు ఉన్న లొల్లిలు పంచాయతీలు చాలవన్నట్టు వీళ్ళు పోయి వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నారు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి నిజంగా పుష్ప 2 కల్కిని బీట్ చేస్తుందంటారా? మీకేమనిపిస్తుందో కమెంట్ లో చెప్పేయండి. ఇప్పటికే సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పి హీరోయిన్ విలన్ అందరు అలిగినారు సినిమా మీద. మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందని తెలిస్తే టీం అంతా ఏమైపోతుందో, అసలు ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. అది కూడా కాదు, ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేసి అందరినీ డిసప్పాయింట్ చేసి లాస్ట్ కి రిలీజ్ చేసినా కూడా ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో అది కూడా తెలియదు. ఇంకా పర్టికులర్లీ అల్లు అర్జున్ అన్న గురించి మాట్లాడేటోళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఎలక్షన్స్ టైంలో ఆయన చేసిన పనికి ఇంత ఎఫెక్ట్ పడుతుందని తెలియకనే చేసిండు అని అంటున్నారు. రీసెంట్ గా మన హైపర్ ఆది అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఎందుకులే ఫోన్ తీయండి అని. అయినా అట్లానే వరకు బయటకు వచ్చిన ఇంకొత్త రూమర్లు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవర్ లో ఉన్నారు కాబట్టి సినిమా రిలీజ్ అయినాక ఏమైనా చేయొచ్చు అని అనుకుని అల్లు ఫ్యామిలీ జర తగ్గి వాళ్ళతోని కాంప్రమైజ్ చేసుకొని ఆది గారితోని ఇట్లాంటి స్టేట్మెంట్లు చెప్పించినారు అని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా కథిందో రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో సినిమా టీమోలో ఒక మంచి క్లారిటీ ఇచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇట్లాంటి ముచ్చట్లయితే మన దగ్గర చాలా ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.